హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పల్లీలు, నువ్వులతో చిక్కీ అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లోనే ఈజీగా అయితే ఈ పల్లీలు, నువ్వుల చిక్కీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చిక్కీ అనేది మనం బెల్లం యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ హ్యాపీగా అయితే తినేయొచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా ఈ చిక్కీని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని హాఫ్ కప్ నువ్వులైతే వేయించుకోవాలి. నువ్వులు వేయించుకునేటప్పుడు మంట సిమ్‌లోనే పెట్టేసి వేయించుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. కలర్ అయితే చేంజ్ అయింది చూసారు కదా నువ్వులు. ఇంకా మనం స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బెల్లం పాకం కోసమైతే నేను ఇక్కడ బెల్లం అయితే వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో నువ్వులు, పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 2 కప్పులు పల్లీలు, ఒక హాఫ్ కప్పు నువ్వులైతే తీసుకున్నాను. అందుకని చెప్పేసి 2 ½ కప్పు బెల్లం అయితే వేసేసుకున్నాను. బెల్లంలో కొంచెం నీళ్ళైతే పోసేసుకొని పాకమైతే పట్టేసేసుకోవాలి. పాకం వచ్చేలోపు మనం ఇక్కడ ప్లేట్లకైతే గీనైతే అప్లై చేసేసుకుందాము. ప్లేట్‌కైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీనైతే వేసుకొని ఈ విధంగా అయితే అప్లై చేసేసుకోవాలి. మనం చిక్కీనైతే దీంట్లోనే వేసుకుంటాం కదా! అందుకని చెప్పేసి వెంటనే ఊడొస్తదండి ఈ విధంగా చేస్తే. బెల్లం అయితే కరిగిపోయింది. ఇంకా పాకం రావటమే లేటు. మేమిక్కడ 2 కప్స్ పల్లీలనైతే వేయించేసేసుకొని పొట్టు తీసేసి పెట్టేసేసుకున్నాము. ఇప్పుడు పాకాన్నైతే ఒకసారి చెక్ చేసేసుకుందాము. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటే పాకం అయితే చెక్ చేసుకోవచ్చు. పాకం అయితే ఇంకా రాలేదండి చూసారు కదా! తీగలా సాగుతుంది. మనము గిన్నెకి కొడితే ఈ విధంగా టక్ టక్ అని సౌండ్ అయితే రావాలి. అదేవిధంగా పాకం కూడా చేత్తో విరిస్తే మాత్రం విరిగిపోవాలి. ఆ విధంగా ఉంటే కరెక్ట్ పాకం వచ్చినట్టు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి అయితే పాకాన్ని చెక్ చేసుకుందాము. ఈ విధంగా పాకాన్ని వాటర్‌లో వేయగానే సెపరేట్ అయిద్దండి. అదేవిధంగా ఈ విధంగా టక్ టక్ అని సౌండ్ వస్తది. ఇలా చేతితో తుంచినప్పుడు తునిగిపోవాలి. ఈ విధంగా ఉంటే పాకం అయితే కరెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సోడా ఉప్పైతే యాడ్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి. అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీని కూడా వేసేసుకుందాము. 2, 3 ఇలాచీలను కూడా దంచేసి వేసుకోండి. దీనిలో నెయ్యి యాడ్ చేయటం వల్ల చిక్కీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ విధంగా అన్నీ యాడ్ చేసినాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసేసుకున్న పల్లీలు, అదేవిధంగా నువ్వులను కూడా ఈ పాకంలో వేసేసుకొని కలిపేసేసుకోవాలి. ఫాస్ట్‌గా అయితే కలిపేసేసుకోవాలి. లేకపోతే పాకం అయితే చిక్కపడిపోతుంది. తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసేసుకోవాలి. కలిపేటప్పుడు పాకం అయితే గట్టిపడితే మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ వెలిగించుకొని హీట్ చేసేసుకోండి. పాకం అయితే అప్పుడు కొంచెం లూజ్ అయిద్ది. ఇంకప్పుడు ఒకసారి అయితే కలిపేసేసుకొని మనం ఇందాక గీ అప్లై చేసిన ప్లేట్‌లోకి అయితే పోసేసుకోవాలి. నేనిక్కడ 2 ప్లేట్లకైతే గీని అప్లై చేశాను కదా! ఈ విధంగా 2 ప్లేట్లకైతే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికైతే గీ అప్లై చేసేసుకొని నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చెయ్యయితే కాలకుండా ఉంటదండి. ఈ విధంగా చేయడం వల్ల. ఇలా ఈవెన్‌గా అయితే మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా అయితే ఈ విధంగా నొక్కుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. మళ్ళీ గట్టి పడితే పీసెస్‌గా కట్ చేసేసుకోవటం కుదరదు. మనకి నచ్చిన షేప్‌లో ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఈ
ఇది బెల్లంతో ప్రిపేర్ చేసాం కాబట్టి పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా అయితే రోజుకి ఒక పీస్ అయితే తినేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ చిక్కీ ఆరటానికి ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుందండి. హాఫ్ అన్ అవర్ ఆగాక ఈ పీసెస్‌ని అయితే తీసేసుకోవచ్చు. చూసారు కదా! చాలా ఈజీగా ఈ పల్లీలు నువ్వుల చిక్కీ అయితే రెడీ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.